అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇవాళ తిరుపతిలో చంద్రబాబు పర్యటన, మధ్యాహ్నం కపిలేశ్వర స్వామి దర్శనం, అనంతరం ప్రజావేదికలో సీఎం ప్రసంగం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి పిలుపు, విచారణకు రావాలన్న సిట్. పాలమూరు ప్రాజెక్టులకి అడ్డుపడద్దు, చంద్రబాబుకి రేవంత్ విన్నపం, సహకరించకపోతే పోరాడతామన్న సీఎం. హీటెక్కిన హజూరాబాద్ బీజేపీ రాజకీయం, ఈటెల్ను కలుస్తున్న నేతలు, హైదరాబాద్ కు తరలి వస్తున్న పార్టీ లీడర్లు. ఇసుక లారీలపై కొరడా, అక్రమ రవాణాపై ఫోకస్, ములుగు జిల్లాలో 2 వాహనాలు సీజ్. కొత్తిమీరకు దక్కని గిట్టుబాటు ధర, పొలంలోనే వదిలేస్తున్న రైతులు, కర్నూలు జిల్లాలో దయనీయం. జూరాలకు భారీ వరద, 1,15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 23 గేట్లెత్తి నీటి విడుదల. తుంగభద్రకు పెరుగుతున్న వరద, 7 గేట్లు ఎత్తి నీటి విడుదల, 33,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, పైగా కాలనీలో రెస్క్యూ ఆపరేషన్. వివాదాస్పద అంశాలపై ప్రెస్ మీట్లు పెట్టొద్దు, పార్టీ నేతలకు తెలంగాణ బీజేపీ ఆదేశాలు, పార్టీ లైన్ కు విరుద్ధంగా మాట్లాడొద్దని సూచన. అమరావతిలో మంత్రుల కమిటీ సమావేశం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లపై ఫోకస్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై సమావేశంలో చర్చ. నేడు ఇండియా కూటమి సమావేశం, సాయంత్రం వర్చువల్ గా భేటీ, హాజరు కానున్న కీలక నేతలు. పెరిగిన బంగారం ధరలు, హైదరాబాద్ లో తులం 1,860, స్థిరంగానే వెండి రేట్లు. బీసీసీఐకి రికార్డు ఆదాయం, గతేడాది 9,741 కోట్ల ఆదాయం, ఐపీఎల్ ద్వారా 5,761 కోట్లు. హెచ్సీఏ కేసులో కొనసాగుతున్న విచారణ, సిఐడి కస్టడీలో 5 నిందితులు, 3వ రోజు ప్రశ్నించనున్న అధికారులు. ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు, 6 మావోయిస్టులు మృతి, నారాయణపూర్ లో కొనసాగుతున్న ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కొడుకు అరెస్ట్, ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ఆందోళన, అదానీపై పోరాడినందుకేనన్న భూపేష్ బఘేల్. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.